పెట్టుకుంటూ పెరుగుతూ మా దగ్గర రాకుండా మాకు ఏమి తెలుస్తుంది, మాకు 18 సంవత్సరాలు నిండయా లేదా మాకు ఏం తెలియదు. తర్వాత ఒక అరగంట ముందు మాత్రమే పెళ్లి కూతురు వస్తావా వచ్చిన దేవప్ప అమ్మాయి పెద్దలు చిక్కాలేదు ఎట్లా విధంగా అంటే స్వామికి ఎందుకు దగ్గర కావాలి దానిగా కావలేదని అంటారు. అప్పుడు ఎవరు బాధడానికి అధికారులు ఎవరున్నారు. కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏమిటంటే అంటే మేము ముహూర్తం నిర్ణయిస్తాం, ముహూర్తం నుంచి వివాహాలు చేస్తాం కావాలి. కానీ ఎప్పుడు నిర్ణయించాలి దానికి అధికారం సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అని అనేది అమ్మాయి చెప్తారు. కానీ పిల్లవాళ్ళకు ఎన్ని సంవత్సరాలు చేయాలని మనకు అర్థం ఇక్కడ చెప్పవాలి. రెండవది తర్వాత సరే ఆ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు లేచిపోయి పెళ్లి చేసుకుంటూ ఉన్నాయి ఈ కాలంలో. అబ్బాయి 16 సంవత్సరాలు అమ్మాయి 15 సంవత్సరాలు అయితే చేసుకున్నాను వాళ్ళు. రెండవది తర్వాత చేసి ఎప్పుడైతే వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహానికి ముందు వస్తారు కదా, ఎవరు గ్రామ సెక్రటరీ ఉంటారు వాళ్ళు మొట్టమొదటిగా పేరు కూడా అదెక్క ముందు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలి. వాళ్ళ మీద స్వామి 18 సంవత్సరాలు ఇందాక మోసం పెట్టండి ఇక్కడ పెళ్లి చేయండి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాతే నేను ముహూర్తం నిర్మిస్తాను అందులో పెట్టకూడని ఆధారంగా దేవుడు మాట్లాడితే దాని ప్రకారం నేను చేస్తాను అనే ఉద్దేశము. ఎందుకంటే దీనికి చిక్కాలు అంటే మీ చెప్పిన ప్రకారం వాస్తవం మీకు కావట్లేదు. చిన్నపిల్లలకు వివాహం చేయకూడదు, 20 సంవత్సరాల తర్వాత వివాహం చేయాలి, అమ్మాయి 18 సంవత్సరాలు రావాలి. దీనికి ముందు మా దగ్గర ఎప్పుడైతే పంచాంగాలకు వస్తారో రాకముందు వాళ్ళ గ్రామ సెక్రటరీలో సర్టిఫికేట్ తీసుకోవాలి. స్వామి 18 నిండినాయి, అమ్మాయి 18 సంవత్సరాలు, అబ్బాయి 20 సంవత్సరాలు కాబట్టి ముహూర్తం పెట్టద్దు పెళ్లి చేయవచ్చును అనే జీవో తీసుకుంటే ఆ విధంగా మా అభిప్రాయం. ప్రకారము 25 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మాత్రమే చేయాలి. అంటే ఆ ప్రకారమే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. అయినా అనుకో చట్టపరంగా మనది భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మనం మనమే పాలించుకుంటాం. అంటే మనం మన దేశాన్ని మనమే పాలిస్తున్నాం. అంటే చట్టం చేసేది ఎవరు? మనమే. దుష్ప్రచారం 18 లోపలే పెళ్లి చేసి ఏమవుతుంది? అమ్మాయికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అది కూడా మనం చేయాలి. తర్వాత అఫిడవిట్ పేరెంట్స్ అఫిడవిట్ ఇప్పుడు నోటరీ అయితే ప్రతి చోట ఉన్నారు. నోటరీ తీసుకోవడం అని చెప్పండి. నా నమస్కారం. వివాహాలు అనేక విజ్ఞానాలు చెప్పేసి అందులో ఏదో బలమైనటువంటి విజ్ఞానం చెప్పుకోవచ్చు. మన ఊరు మన పిల్లలకు చెప్పుకుంటున్నాం. మన పిల్లలకు మనం వివాహం చేయడానికి తీసుకోవాల్సిన ప్రధాన నిర్ణయాలు ఇప్పుడు వరకైతే 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు అక్షం పైన అనేక మంది చెప్పినారు. ఇది చాలా హర్షించదగిన విషయము, ఇది నిబంధన కూడా. అయితే ఈ కార్యక్రమాన్ని మరింత బలంగా ప్రజలకు తీసుకుని వెళ్ళాలి. ప్రధానంగా ఇది మొదటి ప్రాంతాలు అక్కడ గమనిపోయిన గ్రామీణ సుదూర మానవుల అంటే నా మనవి అని చెప్పుకోవచ్చు. గౌరవనీయులు ప్రజలు ప్రధానంగా చైతన్యం కాదు. ప్రజలు చైతన్యం తెచ్చినప్పుడే ఇది చాలా సాధ్యమవుతుందని భావించవచ్చు. ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నిబంధన పైన ప్రజలకు సంపూర్ణమైనటువంటి అవగాహన కలగదు. మారుమూల సుదూర ప్రాంతాల్లో చాలా మంది విద్యార్థులుగా వీటి పట్ల అవగాహన లేదు. 18 సంవత్సరాలు చేస్తే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న తప్ప ఏమీ లేదు వాళ్ళు. మరి దీన్ని ప్రధానంగా తీసుకోవాలన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ చట్టాన్ని అమలు చేసి ఈ సంవత్సరంలో 18లో పెళ్లి చేస్తే ఇంత జన్మాన్ని ఇస్తాం, లేకపోతే ఈ విధంగా శిక్ష అమలు చేస్తామని చెప్పేసి ఇది ప్రధానం కాకపోవచ్చు.